చెప్తూ ఏం చేస్తాడు అయితే మనకి ఇక్కడ ఇది వస్తుంది. మరి ఈయన మనం సాధారణంగా లయం అంటే రాత్రి, మనకి సృష్టి అంటే పగలు. అందుకని సూర్యుడిని ఈవిడికి చెప్పి చంద్రుడిని ఆయనకి చెప్పుకుంటే ఎక్కువ బాగుంటుంది, అంతే కదా. మరి అంచేత సూర్యుడిని చంద్రుడిని ఇద్దరిని మనకి చెప్పాలి. చెప్తే మనకి ఏమిటవుతుందంటే ఇప్పుడు ఈయన కళ్ళు రాత్రిపూట అంటే ఈయన చంద్రుడు అంటే మనకి సాధారణంగా రాత్రి అనేటువంటిది లయం కదా అని. కానీ నిజానికి మనకి సృష్టిలో ఉండేటువంటిది ఏమిటంటే సూర్యుడు అనేటువంటి వాడు సూర్యుడి నుంచి చంద్రుడు వెలుగు తీసుకుని ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగు సూర్యుడు ఎంతవరకు ఉంటే అంతవరకే ఆ ప్రకాశం ఇస్తాడు. సృష్టి కూడా అంతే. ఆయన యొక్క ఉద్దేశ్యము, ఆయన యొక్క వెలుగు ఆ సృష్టి మీద ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ సృష్టి ఉంటుంది. ఆ తర్వాత సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ రావడం కూడా ఏమిటవుతుంది, ఒక్కసారి విచ్చుకోదు. ఎలాగ కలువ ఎలాగ కొంచెం 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 ఉంచుకుంటుంది, పౌర్ణమి కొంచెం 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 నెమ్మదిగా చంద్రుడు ఒకలాగా ఒక్కొక్క కళ పెంచుకుంటూ వెలుగు వస్తుందో అలాగే సృష్టి కూడా నెమ్మదిగా 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 అలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న తర్వాత మళ్ళీ సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా అలా కొంచెం 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 వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒక్కసారి మొత్తం సృష్టి అంతా మాయమైపోవడం, ఒక్కసారి సృష్టి అంతా వచ్చేయడం అనేటువంటిది కాదు. క్రమక్రమంగా క్రమక్రమంగా మనకు అలాగా పరిణామంలో వస్తూ ఉంటుంది. సృష్టి పరిపూర్ణమైంది, మొత్తం మనం అనుకున్న ప్రణాళిక ప్రకారం భూమి మీద అంతా కూడా సృష్టించేస్తాము అని అనుకుంటే అలా కొన్నాళ్ళు ఉంచుతారు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ వెనక్కి తీసుకోవడం మొదలు పెడతారు. చిట్ట చివరికి ఇది కూడా అయిపోయేప్పటికీ అది ప్రళయం. ఈ ఒక్కొక్కటి వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రళయం కింద లెక్క మనకి. అందుకని మొత్తం ఒకేసారి ప్రళయం వచ్చి మొత్తం భూమి అంతా ఒకసారి పోవడం అనేటువంటిది ఉండదు. భూమి మీద ఒక భాగం పోతుంది, అది దానికి ప్రళయం. ఇంకో భాగం పోతుంది, అది దానికి ప్రళయం. ఇంకో భాగం పోతుంది, అది దానికి ప్రళయం. అలాగ చిట్ట చివరికి వచ్చేటప్పటికి కొంచెం మిగులుతుంది, ఆ కొంచెం కూడా అయిపోతుంది. అది మహాప్రళయం. మొత్తం అప్పటికి ఉండేటువంటి భూమి అంతటి కూడా మొత్తం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ సృష్టి కొంచెం మొదలవుతుంది. ఓ చోట ఎక్కడో కొద్దిగా మనుషులు కొట్టడం ఏదో అక్కడ మొదలు, తర్వాత ఇంకోటి చోట మొదలు, ఇంకోటి అలాగ మొత్తం పూర్తయిపోతుంది. అలాగ ఉంటుంది, మళ్ళీ ఇది అవుతూ ఉంటుంది. అలాగ మనకి ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్లు అవి రాత్రిపూట ఆడుతున్నప్పుడు వాళ్ళు లైట్లు వేస్తూ ఉంటారు, ఫాక్స్ లైట్. ఆ లైట్ వేసిన తర్వాత చూడండి, అన్ని లైట్లు ఒకేసారి వెలిగిపోవు. ఓ లైట్ వెలుగుతుంది, ఇక్కడో లైటు, అక్కడో లైటు, మొత్తం దాంట్లో ఒక 100 ఎన్నో బులి లైట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ఆ ఫిలమెంట్లు వేడెక్కేటప్పటికి అవి వేడెక్కి లైట్ ఇస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి ఉంటుంది. కాసేపటికి మొత్తం అన్నీ కూడా ఇది అవుతాయి. అలాగే సృష్టి మొత్తం ఒకేసారి వచ్చేది. అలాగ స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా అలాగ నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని సృష్టి అనేటువంటి దానికి అర్థమైనటువంటి ఉదాహరణ మనకి చంద్రుడు యొక్క వెన్నెల. అలాగ వస్తుంది, మళ్ళీ వెనక. సూర్యుడు నిరంతరం ఉంటాడు, ఆయన ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు. ఆయన ఉండేటువంటి వెలుగు వల్లే ఇది వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆయన వెలుగు ఎప్పుడు ఆయనలాగే ఉంటుంది. అందుకని ఆవిడది చందమామ యొక్క కళ్ళు అయినటువంటి నీలోత్పలాలు, నల్ల కలువలు అని చెప్పాడు. ఈవింది విచ్చుకున్నటువంటి చక్కటి పద్మాలు అని చెప్పాడు. ఆవిడది విశాలం అని చెప్పాడు, విచ్చుకున్నా అని చెప్పాలి. అది విశాలమైనటువంటి నల్ల కలువు లాంటి రేఖ అని చెప్పాడు. ఇది విచ్చిన పద్మము లాంటి రేఖ అన్నాడు. అంటే లయమనేటువంటిది ఈయన దగ్గర ఉండేటువంటిది ఏమిటంటే ఎప్పుడూ విచ్చుకున్నటువంటి పద్మం లాంటిది. మనకి మణిద్వీప వర్ణంలోనూ వాటిల్లోనూ చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే ఏంటంటే ఇప్పుడు ఈ సూర్యమండలం, మన మేఘమండలం దాటి పైన ఉండేటువంటివి ఎక్కడికి కనుక వెళ్తే అక్కడ పద్మాలు ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. ఉండేటప్పుడు ఎప్పుడూ అది అలాగే ఉంటుంది, అది మురికిపోవడం అనేటువంటిది ఉండదు. అలాగే ఎప్పుడూ ఉండేటువంటి ఒక స్థితిలో ఉంటాయి. ఆ రకమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, అంటే ఇద్దరు కూడా చక్కటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళే. ఇంకొక చిన్న తేడా ఏంటంటే సమేక్షణాయ విషమేక్షణాయ. ఈవిడ సమమైనటువంటి కన్నులు కలిగింది, 2 కళ్ళు ఉన్నాయి, చక్కగా బ్యాలెన్స్. ఆయన విషమ బేసి సంఖ్య కలిగినటువంటి కళ్ళు ఆయనకున్నాయి. ఆయనకి 3 కళ్ళు ఉన్నాయి. ఆయన 3 కళ్ళు ఉన్నాయి కాబట్టి బేసి కళ్ళు కలిగిన వాడు. ఈవిడ సరి కళ్ళు కలిగినటువంటిది, అంటే సమానంగా చక్కగా చూస్తుంది. ఈయన చూస్తాడు, మళ్ళీ అవసరమైనప్పుడు కాల్ చేయడం కోసం అని చెప్పి చేస్తాడు. చాలా చక్కగా ఏం చెప్తుందంటే ఒక శ్లోకం ఉంటుంది, అందులో ఈ పార్వతీదేవి శివుడు మాట్లాడుకుంటున్నట్ట. మాట్లాడుకుంటుంటే ఈవిడ
ఎందుకో గబుక్కున సిగ్గుపడింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈయన శివుడు తను చూస్తున్నాడు కదా అని చెప్పి అనుకుంది. అనుకుని వీడికి ఏమిటి ఓ కన్ను మూసింది. కన్ను మూస్తే ఈయన చూడడం అంటే ఇదైంది. కానీ రెండో కన్ను మూద్దాము అనుకున్నప్పటికీ కూడా ఆవిడకి చంద్రుడి యొక్క వెలుగు పడుతుంది కాబట్టి ఆ కన్ను విచ్చుకుంటూనే ఉంది. ఆయన సూర్యుడి కన్ను ఒకటి, చంద్రుడి కన్ను ఒకటి కదా, చంద్రుడి నెత్తి మీదే ఉంటాడు. అంచేదా ఆ కంటి యొక్క చూపు నిరంతరంగా ఆవిడ మీద పడుతూనే ఉంది. ఓ కన్ను అయితే మూయగలుగుతుంది కాబట్టి, కానీ ఇంకో కన్ను మూయలేకపోతుంది. అంచేదా ఎప్పుడూ నిరంతరము చంద్రుడి యొక్క వెలుగులతోటి కూడినటువంటి ఆ వెన్నెల వెలుగులలాగా ఉంటాయి అని చెప్పి చెప్తారు. మళ్ళీ కాళిదాసు చాలా చక్కగా చెప్తాడు. ఆ శివుడి యొక్క సామ్రాజ్యంలోకి వెళ్తే నీకు నిరంతరము వెన్నెలే, అక్కడ అసలు ఎప్పుడూ పౌర్ణమి అని, నీకు అసలు లేకపోవడం అనేటువంటిది ఉండదు. అంటే అమావాస్య అనేటువంటిది ఉండదు. ఎందుకంటే శివుడి నెత్తి మీద ఆ చంద్రవంక ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ వెన్నెల వెలుగులు ఉంటూనే ఉంటాయి. నీకు అసలు లేకుండా ఉండడము అనేటువంటి స్థితి ఉండదు సుమా, అలాంటి ఇది అని చెప్పి. అలాగా ఈవిడది సమమైనటువంటి కళ్ళు, అంటే సృష్టిలో ఎప్పుడు కూడా సమత్వం అనేటువంటి దానికోసం ఒక బ్యాలెన్స్ కోసం అవి చూస్తూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ని చెదరగొట్టడం కోసం ఆయన చూసుకుంటాడు. అంటే రెండు పక్కన మూడోది పెట్టేటప్పటికీ మనకు అది విషమం అవుతుంది, బేస్ అవుతుంది, అంటే అది వికృతం అవుతుంది. అంటే ఆయనేమో తీసేద్దామని చెప్పి చూసుకుంటాడు విషమంగా. అంటే విషమ అంటే బేసి అని అర్థం. సమమో విషమము, సమం అంటే సరి అని, విషమం అంటే బేసి అని. విషమము అంటే కష్టము అనేటువంటి కూడా, అంటే కష్టమైనటువంటి కళ్ళు కలిగినటువంటి కూడా. కష్టము అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మూడో కన్ను ఎప్పుడు తెరుచుకుంటాడో ఎప్పుడు మూస్తాడో మనకి భయం. అందుకని చెప్పి అంటే జాగ్రత్తగా దాన్ని కట్టేసి ఉంచుకోవాలి. అయితే అలాంటి కళ్ళు కలిగిన వాడు అంటే ఈయన సృష్టి చెయ్యడము అనేటువంటిదే కాకుండా, దాన్ని నిలపడము అనేటువంటిదే కాకుండా, దాన్ని సంహరింపజేయగలిగినటువంటి శక్తి కూడా కలిగినటువంటి కన్ను కలిగిన వాడు. ఎప్పుడు దాన్ని చేయాలి అనేటువంటిది. అందుకే మళ్ళీ ఆయన మూడో కన్ను తెరచడాన్ని కాళిదాసు చాలా అందంగా అంటాడు. ఎప్పుడైతే ఆయన మన్మధుడు తన మీద బాణం వేశాడు అనేటువంటిది గమనించాడో ఆయన కోపం వచ్చింది. కోపం రాగానే ఆయన మనస్సులో ఉండేటువంటి భావన బట్టి ఆ మూడో కన్ను విచ్చుకుంటాడు. అమ్మో ఈయన మూడో కన్ను విచ్చుకుంది, మన్మధుడు ఏమైపోతాడో అని చెప్పి పైనుంచి దేవతలు చూస్తున్నారు. మన్మధుడిని మనం బంధించాము, ఈయన యొక్క తపస్సును భగ్నం చేయడానికి పార్వతీదేవి మీద ప్రేమ కలిగించడం కోసం అని చెప్పి చేయవయ్యా అని చెప్పి ఈయన బాణాలు వేస్తాడు, చూద్దాం ఏం జరుగుతుందో అని వాళ్ళు పైన ఉన్నారు. పైనుండి చూస్తూ అమ్మో ఈయన మూడో కన్ను తెరిచారు అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మన్మధుడి కంటే పైన చూస్తున్నటువంటి వాళ్ళకి ముందు తెలిసింది. తెలిసి ఏం చేశారు వాళ్ళు, క్రోధం సంహార ప్రభు అని చెప్పి అంటున్నారు. అమ్మో కోపం తగ్గిపోయా, మూసే అని అంటున్నారు. వీళ్ళ మాట పూర్తవ్వలేదుట, అక్కడ బూడిద కుప్ప మిగిలింది. అంటే ఈయన కన్నలా తెరవడము, ఆ మన్మధుడు బూడిదైపోవడము, కోపం వద్దు కోపించకు అనేటువంటి మాట వీళ్ళ నోట్లోంచి వచ్చే లోపులోనే బూడిద మిగిలింది. అంటే అంత వేగంగా ఆయన కంటే కోపం రావడం, ఆ కన్ను తెరవడము, ఆయన బూడిదైపోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి అని చెప్పి. అయితే అంతలాగా క్షణంలో ఆయన కోపం వచ్చిందంటే ఆ సృష్టిలో ఉండేటువంటి మిగతా భాగాన్ని అంతటిని కూడా ఆయన అలాగా లయం చేసేసుకుంటాడు. అంటే సృష్టిలో ఆయన లయం చేసేస్తాడు అంటే సృష్టిలో ఉండేటువంటి దాని యొక్క దాన్ని వెనక్కి లాగేసుకుంటాడు. దాని మీద ఉండేటువంటి తను దృష్టి పెట్టడం అనేటువంటి దాన్ని వెనక్కి లాక్కుంటాడు. ఎప్పుడైతే వెనక్కి లాక్కుంటాడో ఇంకా అది నెమ్మదిగా పోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెట్టు ఉంది, ఆ చెట్టుకు నీళ్లు పోయడం మానేస్తాము, ఎండిపోయింది. ఆ ఎండిపోవడం అనేది ఒకేసారి ఎండిపోదు, నెమ్మదిగా ఎండిపోతుంది. అంటే మనం దానికి నీళ్లు పోయడం మానేసినా కానీ అది ఒక 4-5 రోజులు బతుకుంటుంది. బతుకుండడం అంటే కనీసం పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటే ఇది అవుతుంది. అంటే లయం అనేటువంటిది కూడా అంతే, ఆయన దాని మీద లాగేసుకుంటాడు. ఇంక సృష్టక్కర్లేదు అయిపోయింది అని అనేసుకుంటాడు, వెనక్కి లాగేసుకుంటాడు. వెనక్కి లాక్కోగానే అది ఎండిపోవడం అనేటువంటిది ప్రారంభిస్తుంది, అంటే అంతమైపోవడం అనేటువంటిది ప్రారంభిస్తుంది.